బ్రహ్మాండమైనటువంటి సముద్రంలోకి స్నానాన్ని చేద్దామని దిగినటువంటి వాడు పెద్ద కెరటం వచ్చినటువంటి సందర్భంలో కెరటపు ధాటికి తట్టుకుని నిలబడేంత లోతులోకే వెళ్ళాలి తప్ప ఆ లోతు కంటే ఇంకా లోతుకి వెళ్ళి ఆ కెరటాల్లో కొట్టుకుపోతే వాడిని గొప్పవాడుగా లెక్కేయరు. కాస్త యువతలకే ఉండి సముద్రంలో కెరటం వచ్చిన సందర్భంలో కెరటపు ధాటికి లోపలికి వెళ్ళిపోకుండా ఉండేలా తనని తాను తమాయించుకోగలిగిన దూరంలోనే స్నానాన్ని చేయాలి. అలా సముద్ర స్నానాన్ని చేసి యువతలికి వస్తే వాడిని కార్యసాధకుడు అంటారు తప్ప సముద్ర స్నానానికి వెళ్ళి అటు నుంచి అటే సముద్రంలో లయమైపోతే అది గొప్ప కాదు. ఏ శరీరంలో ఉండేటటువంటి పంచభూతాలు, ఏ శరీరంలో ఉండేటటువంటి సర్వ అవయవాలు, ఏ శరీరంలో ఉండేటటువంటి జీవరూపంగా ఉండే ఆత్మ మనం రక్షించబోతున్నామనే యథార్థంతో మనని ఒక ఆవాసం గూడు ఇల్లుగా చేసుకుని నిలవన్నాయో ఆ ఇంటిని అకస్మాత్తుగా తగులబెట్టేస్తూ మనం కానీ వెళ్ళిపోయినట్టయితే అది ఘోరం పాపం. ఉదాహరణకి మన ఇంటికో 10 మంది అతిథుల్ని పిలిచి అతిథులంతా ఇంట్లో కూర్చున్నటువంటి వేళ అకస్మాత్తుగా చెప్పకుండా మనం ఎక్కడికైనా వెళ్ళిపోయినట్టయితే అతిథులు ఏం చేస్తారు? కాసేపు ఎదురు చూస్తారు, మరి కాసేపు ఎదురు చూస్తారు. తర్వాత వాళ్ళు త్రోవకి వెళ్ళిపోతూ ఇట్లాంటి పని చేశాడేమిటి, ఎంత అవమానకరంగా చేశాడు, ఇదేమైనా బాధ్యత ఉన్నటువంటి విధానమేనా, బాధ్యత రాహిత్యం కదా అనుకుంటూ ఎలా వెళ్ళిపోతారో అలాగే మనని ఆశ్రయించుకుని ఏ జీవుడు వచ్చాడో మన శరీరాన్ని అలా గూడుగా ఏర్పాటు చేసుకుని ఈ ఇంటిలో ఉందామనే అభిప్రాయంతో ఏ పంచభూతాలు వచ్చాయో, ఏ తండ్రికి సంబంధించిన రక్త మాంసాలు మనకు ఆస్తిగా సంక్రమించి ఈ శరీరంలో ఉన్నాయో వీటన్నిటినీ కాదని అకస్మాత్తుగా వెళ్ళిపోవడం అనేది బాధ్యత రాహిత్యం కిందికి వస్తుంది. మీరు ఏ ఇతిహాస పురాణాన్ని చూసినా చావడం అనేటటువంటిది దద్దమ్మతనంగానే చెప్తుంది తప్ప ఇక్కడికి ఈ జీవితం ముగిసిపోతే హాయిగా ఉంటావు నువ్వు అనే అభిప్రాయం. కాబట్టి చచ్చిపోని ఏ పురాణము ఆత్మఘాత్యకు ఏ వ్యక్తిని ప్రేరేపించదు. అంతటి గొప్పవైనటువంటివి మన ఇతిహాస పురాణాలు. ఇలాంటివి కానటువంటి కథలని కానీ మనం దర్శించినట్టయితే దిండు కింద కాగితం రాసి చచ్చిపోదామా, ఏదైనా వాహనం కింద పడిపోదామా, లేక ఇంకేదైనా ఆత్మఘాత్యకు పాల్పడదామా, అలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు బుద్ధిలోనికి కళ్ళ ద్వారా వెళ్ళిపోతాయి. అందుకే ప్రాచీనులు గ్రామాల్లో ఆలయం ఒకటి ఉంటే ఆ ఆలయంలో ఉంచి ఒకరిని చక్కగా మీరు ఇతిహాసాన్నో పురాణాన్నో మాకు చెప్పండి అని చెప్పి వారిని ప్రేరేపించి ఉత్సాహపరిచి వారి ద్వారా ఈ విషయాల్ని విని సంసారాలని సుసంఘటితం చేసుకునేవారంటే అన్నీ ఒకచోట ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కలిగించుకునేవారు. ఇదంతా ఎందుకు మనవి చేస్తున్నానంటే అన్నదానము అనే విషయం గురించి. అంచేత ఏ తండ్రికి 10 మంది పిల్లల్లో మిగిలిన 4 ఆహారం అందలేదో వాళ్ళ గురించే ఆలోచిస్తాడు. కాబట్టి లోకల్లో మనం కూడా ఏం చేయాలి? మనకి ఆహారం సక్రమంగా ఉంది, ఓ పిచ్చుకలకి, ఓ కాకులకి, ఇతరమైనటువంటి పక్షులకి, పశువులకి, మృగాలకి, క్రిమికీటకాలకి ఆహారం లేదేమిటిని ఒక క్షణం మనం ఆలోచించి వాటికి సరిపోయినటువంటి ఆహారాన్ని ఇచ్చే విధానం అది అన్నదాన విధానం. ఉదాహరణకి బియ్యపు పిండితో ముగ్గు వేశామనుకోండి, ప్రాచీనుల దృష్టి గమనించండి. బియ్యపు పిండితో ముగ్గు వేసినట్టయితే ఆ బియ్యపు కణాన్ని ఒకటి చొప్పున తీసుకుపోయేటటువంటి చీమ నాకు వేళ ఆహారం లభించింది అని చాలా సంతోషపడుతూ మనని ఆశీర్వదిస్తుంది. ఎందుకంటే భగవంతుని 84 లక్షల జీవరాశుల్లో అది కూడా ఒక రాశిలో ఒకటి. కాబట్టి ఈ వ్యక్తి నాకు ఆహారాన్ని ఇచ్చినవాడు సుఖంగా ఉండుగాక అనే అభిప్రాయాన్ని తన మనసులో ఉన్నదాన్ని పరమేశ్వరుడికి చెప్తే పరమేశ్వరుడి దగ్గర నమోదైనటువంటి ఆ పుణ్యం మనకి చేరి ఆ 4 పిల్లలు దురదృష్టవంతులై ఎలా పాపాన్ని అనుభవిస్తూ తిండి లేనటువంటి స్థితిలో ఉన్నారో, ఏది కలిసి రాని స్థితిలో ఉన్నారో అలాంటి స్థితి పరమేశ్వరుడి ద్వారా మనకు కలగదు. ముగ్గు ద్వారా అదిగో ఆ చీమలకు సంబంధించిన ఆహారం పెడుతుంది. పాములకి చక్కనైనటువంటి వాటికి
మనం ఇచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి నాటి పాల ద్వారా, నాగుల చవితి నాటి పాల ద్వారా, నాగుల పంచమి నాటి పాల ద్వారా, పాలకు వేళ పుట్టలో పాము ఉందంటే పొయ్యం కాబట్టి పోని అలా అనుకోకపోయినట్టయితే అక్కడ పెట్టినటువంటి బెల్లపు ముక్కల ద్వారా, అలాగే చిమ్మిలి ద్వారా, ఇతరమైనటువంటి వస్తువుల ద్వారా అవి ఆహారాన్ని స్వీకరించి అవి కూడా ఆనందపడతాయి. ఇక గోడ మీద కానీ మనం చక్కనైనటువంటి అన్నాన్ని తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళైతే ఆ అన్నంలో మంచి ఆవునేతిని వేసి గట్టిగా ముద్ద చేసి 4 నువ్వుల గింజలు కూడా వేసి ఆ నువ్వుల గింజతో ఉన్నటువంటి తిలపిష్టం అంటారు. అంటే నువ్వులు అన్నము కలిసిన ముద్ద, ఆ ముద్దని ఆవునేతితో కలిపినటువంటి ముద్దని గోడ మీద పెట్టినట్టయితే పక్షులు వచ్చి స్వీకరించి ఎంతో ఆనందాన్ని పొందుతాయి. మొన్న అనుకున్నాం ఈ ఇంట్లో ఒక దాత ఉన్నాడు అని ఆనందపడతాయి. మృగైర్బహుభిరాకీర్ణం పక్షి సంఘైశ్చ సంవృతం. మృగైర్బహుభిరాకీర్ణం పక్షి సంఘైశ్చ సంవృతం. పక్షుల యొక్క సమూహాలన్నీ ఒక ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి అని అంటే ఆ ఇంట్లో పక్షులకి ఆహారాన్ని పెట్టేటటువంటి ఒక పుణ్యాత్ముడున్నాడు. గమనించండి, మనం కోళ్ళకి కొంతమంది ప్రత్యేకంగా ఆహారాన్ని పెడుతుంటారు. అబ్బో నాకు పుణ్యం వచ్చేస్తుందన్నమాట ఈ ఉపన్యాసాన్ని బట్టి నేను కోడికి రోజు ఆహారాన్ని పెడుతున్నానని. కాదు, నువ్వు కోడికి ఆహారాన్ని ఎందుకు పెడుతున్నావంటే రేపు చుట్టాలు వచ్చిన రోజున తెగవేయడానికి కాబట్టి అది పాపమే కానీ పుణ్యం మాత్రం రాదు. ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండా ఆహారాన్ని ఏ పక్షులకి అంటే పిచ్చుకలకి, కాకులకి, చిలుకలకి, గోరింకలకి, ఇతరమైనటువంటి రెక్కలతో ఉండేటటువంటి పక్షులకి పెడతామో దాని ద్వారా పుణ్యం వస్తుంది తప్ప మనకిది ప్రయోజనపడుతుందనేటటువంటి అభిప్రాయంతో దేనికి ఆహారాన్ని మనం పెట్టామో దాని ద్వారా ప్రయోజనం మనకి సిద్ధిస్తుంది, అంచేత పుణ్యం దానివల్ల వస్తుందనే మాట పూర్తి అబద్ధం. విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తుమసాంప్రతం. విషం అలా పండుగ ఇచ్చేది, విషం అలా ఆకుల ద్వారా ఇచ్చేది, విషం అలా తనకుండే పిందెల ద్వారా కాయల ద్వారా ఇచ్చేది అయినటువంటి చెట్టుని, విషము చెట్టుని కూడా పెంచి దాన్ని తెగ్గొట్టినట్టయితే పాపమే వస్తుందని శాస్త్రం చెప్తోంది. కాబట్టి మనంగా పెంచేటటువంటి దాన్ని తెగగొట్టినట్టయితే పాపమే తప్ప పుణ్యం మాత్రం వచ్చే అవకాశం ఉండదు. ఈ కారణంగా అన్న దానము అంటే ఏ ప్రయోజనాన్ని ఆకాంక్షించకుండా పెట్టేటటువంటి దానం ఏ ఆహార రూపంగా ఉంటుందో అది అన్నదానం అవుతుంది తప్ప ఫలానా ఆయన్ని మనం పిలిస్తే మంచిదిరా రేపటి రోజున అందుకు ప్రయోజనపడతాడు, ఈయన కూడా ఈరోజు భోజనాన్ని పిలుద్దాం రా దానివల్ల లాభం ఉంటుంది అనుకున్నట్టుగా ఈ ఉండే వాటిల్లో కూడా ఆహారాన్ని ఇలా పెడితే అది పుణ్యం రాదు, పాపహేతువే. ఇళ్లలో కుక్కల్ని పెంచుతారు, దానికి నెలకి 4-5 వేల రూపాయలు ఖర్చు చేసే పుణ్యాత్ములు కూడా ఉన్నారు. దానివల్ల నేను అబ్బో మృగాలకు ఎంతో ఆహారాన్ని పెడుతున్నా అంటే అస్సలు కాదు. అది నీకు కాపలా కాస్తుందనే స్వార్థ ప్రయోజనంతో పెట్టే ఆహారం తప్ప దాని మీద నువ్వు పెట్టేటటువంటి ఆహారానికి సద్వినియోగత ఏమాత్రమూ లేదు. కాబట్టి నీ ప్రయోజనం కోసం చేస్తున్నావు కాబట్టి పుణ్యహేతువు కాదు, బాగా గుర్తుంచుకోవాలి. అంచేత ఆవులకి పచ్చిగడ్డిని కానీ, ఆవులకి ఎండుగడ్డిని కానీ, ఆవులకి కుడితిని కానీ, అలాగే ఇతరమైనటువంటి ఏ స్వచ్ఛమైనటువంటి మృగాలు ఉన్నాయో వాటికి సంబంధించిన దర్భకబలాన్ని లేళ్ళు మొదలైనటువంటి వాటికి ఇవ్వడం కానీ అది కానీ చేసినట్టయితే అన్నదానం, అన్నదానాత్సమం దానం, అన్నదానానికి మించిన దానం లేదు అంటే ఇది కారణం. ఎందుకని వ్యక్తులే కాకుండా పశువులు, పక్షులు, మృగాలు, ఇతరమైనటువంటి క్రిములు, కీటకాలు అవన్నీ కూడా అబ్బో ఇక్కడ కూడా నాకు ఆహారాన్ని పెట్టాడురా అని ఆనందపడతాడు. మనందరం సామాన్యమైనటువంటి గృహస్థులం కాబట్టి ఓ అన్నాన్ని పెట్టడం, ఓ బియ్యపిండిని అలా ముగ్గుగా పెట్టి వాటికి ఆహారాన్ని అందించడం, ఒక అన్నపు ముద్ద ఆ గోడ మీద పెట్టడం, అలాగే ఏ ఎండుగడ్డో అలాగే పచ్చిగడ్డో లేక మంచి తోటకూరని బాగా కడిగి ఏ ఆకుకూరల్ని ఆవుకి పెట్టడమో ఇట్లాంటివి మనకి పెద్ద కష్టమైనటువంటి అంశాలు కాదు.
మనం సంతకి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చేటటువంటి సందర్భంలోనే ఓ 2 దోసకాయల్ని చక్కగా ఉన్నటువంటి వాటిని ఏమాత్రపు చేదు వాసన రానటువంటి వాటిని గమనించి 2 ముక్కలుగా కోసి అలా ఆవుకి పెట్టండి. ఎంత ముచ్చటగా తల్లి దూడ తింటూ ఎంత ఆనందపడతాయో. అది అన్నదానము. అన్నదానము అంటే అన్ని లోకంలో ఉండేటటువంటి ప్రాణులకి అన్నాన్ని ఇవ్వడం తప్ప మనుష్యుల్లో బీదవాళ్ళకి అన్నాన్ని ఇవ్వడం మాత్రం అన్నదానం కిందికి రాదు. అన్న సంతర్పణం, అన్న సమారాధనం, అన్న దానం అనేటటువంటి 3 పదాలకి మనం అర్థం తెలుసుకున్నాం. కాబట్టి దశమి నాడు అన్న సంతర్పణాన్ని, ద్వాదశి నాడు అంటే ఏకాదశి ఉపవాసం కాబట్టి ద్వాదశి నాడు అన్న సమారాధనాన్ని, అలాగే త్రయోదశి నాడు అన్న దానాన్ని, ఈ 3టిని కానీ చేసినట్టయితే స్వచ్ఛంగా స్పష్టంగా ఆహారాన్ని సమర్పించారు. కాబట్టి అన్నం పరబ్రహ్మస్వరూపం. కాబట్టి ఈ భూతాలు అంటే తీసుకున్నటువంటి జీవ రూపంలో ఉండేటటువంటి భూ అంటే ఉండేటటువంటివి కాబట్టి జీవ రూపంగా కలిగిన ప్రాణులు ఆ శ్రీ మహావిష్ణువుకి ఫలానివాడు మాకు భోజనాన్ని ఈరోజు ఏర్పాటు చేశాడని తెలియచేస్తాయి. తద్వారా మనకి పుణ్య ఫలం లభిస్తుంది. ఈ కార్తీకంలో ఈ అలవాటుని మెల్లగా కొనసాగించుకుంటూ వెడితే మరింత మంచిది. స్వస్తి.